హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 12th మార్చ్ నుండి 11th ఏప్రిల్ వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడ స్టేట్ సంబంధించిన అనేది డిస్టిక్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన డిస్టిక్ అనేది దీంట్లో అయితే చూసుకోండి, ఏ స్టేట్ సంబంధించింది. తర్వాత డిపార్ట్మెంట్ అండ్ ట్రైనింగ్ యూనిట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోండి అనమాట. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ మనకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వాళ్ళు మనకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు సంబంధించిన అనేది ట్రేడ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ట్రేడ్ అనేది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మనకు స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడైతే మనకు ఎలిజిబుల్ డిస్టిక్ అయితే ఇచ్చారో ఇక్కడైతే చూసుకోండి, వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్షియల్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డిస్టిక్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ డిస్టిక్ సంబంధించిన ఉంటారో ఆ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అయితే ఇచ్చేయాలన్నమాట. కంపల్సరీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా సంబంధించిన అనేది ఇక్కడైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన డొమిసిల్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసేసేయండి, లేదా అడ్రస్ ప్రూఫ్ ఉంటే అప్లోడ్ చేసేసేయండి, ఏదైనా కానీ. ఆ తర్వాత ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి యాక్సెప్ట్ చేసేసి మనకు ఇక్కడైతే లాగిన్ మీద అయితే ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. ఇక్కడ వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కింద వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడైతే అదైతే మనం ఇక్కడ స్పామ్ లేదా మనకు బల్క్ బోర్డర్లో ఇక్కడ బల్క్ ఫోల్డర్లో అయితే ఉంటుంది. అక్కడైతే వెరిఫై అయితే చేసుకొని లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి వెరిఫై హ్యూమన్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు స్టేటస్ డ్రాప్ అయితే ఉన్నదన్నమాట. మనం కంప్లీట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్. కంటిన్యూ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అండర్టేకింగ్ కానీ ఇక్కడైతే పిఎస్యూ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. ట్రేడ్, సో మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అంటున్నారో మీకు సంబంధించిన ట్రేడ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ట్రైనింగ్ అవైలబుల్ లొకేషన్ అయితే వచ్చేస్తాయి. మనకు ఇక్కడ మనకు స్టేట్ సంబంధించినవి ఉంటాయి కదా, మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డిస్టిక్ అండ్ సిటీస్ అయితే వస్తాయి అనమాట. సో మీకు దగ్గర ఎక్కడైతే కావాలో అక్కడైతే మీరు దాని మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత సెకండ్ అనేది దాని మీద క్లిక్ చేసేసి యాడ్ చేసేసండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే మీరు దాని మీద యాడ్ చేసేసి పూర్తిగా అనేది ఇక్కడైతే మీరు ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వార్డ్ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఉంటే ఇక్కడైతే టిక్ ఇచ్చేసండి. పీడబ్ల్యూడి కానీ ఉంటే ఇక్కడ వచ్చేసి టిక్ ఇచ్చేసండి. తర్వాత జెండర్, సో మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. ఇక క్యాస్ట్ ఎస్సీ, ఓబీసీ, అండర్ కేటగిరీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీకు సంబంధించిన డే, మంత్, ఇయర్. సో ఇక్కడ మీరు డే ఇక్కడ క్యాలెండర్ మీద ఇక్కడ మనకు ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇయర్ అయితే వచ్చేస్తుంది. ఇయర్ మీద క్లిక్ చేస్తే సైడ్ అనేది మనం పైన స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు ఇక్కడైతే ఇయర్ వచ్చేస్తుంది. తర్వాత దాంట్లో మంత్ వస్తుంది. తర్వాత డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఎస్ఎస్సి కానీ మీకు సంబంధించిన ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్, మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ ఇచ్చేసేయండి. మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. మీరు మ్యాక్సిమం మార్క్స్ ఉంటుందో ఆ యొక్క మ్యాక్సిమం మార్క్స్, స్కోర్డ్ మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేసండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సిజిపిఏ మనకుంటే ఇచ్చేసండి. మనకు టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా ఐటీ8 సంబంధించిన ఇక్కడ మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎన్సీవిటీ లేదా ఇక్కడ ఎస్సీవిటీ సెలెక్ట్ చేసుకోండి. పాసింగ్ ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ. సో ఇచ్చేసిన తర్వాత మార్క్స్ అనేది ఎన్ని ఇచ్చిన అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. స్కోర్డ్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసిన తర్వాత పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ఫీ ఎక్స్పెషన్ అయితే మనకు ఇక్కడైతే వచ్చేసింది అనమాట. 100 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు
అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకు 10th క్లాస్లో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడైతే మీరు ఫుల్ నేమ్ అనేది ఇంకోసారి అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఫాదర్ నేమ్, ఎస్ఎస్సి మార్క్స్ ఉంటే ఇచ్చేసేయండి. నేషనాలిటీ, ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేదా ఇక్కడ ఎన్వార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్ మోల్ 1 అండ్ మోల్ 2 అనేది ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన పుట్టుమచ్చలకు సంబంధించిన ఉంటుంది. అదైతే 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి, లేదా మీకు ఓన్ ఎక్కడైతే ఉన్నదో అదైతే ఇచ్చి మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్డిఏటి రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ మీద క్లిక్ చేస్తే ఆర్డిఏటి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి, లేదా నో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే ఇక్కడ రిజిస్టర్ చేసుకోకపోతే మనకు అప్రెంటిస్‌షిప్ ఇండియాలో లాగిన్ చేసుకొని అక్కడ నుండి అయితే మనకు ఆర్డిఏటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. నేను అయితే ఆల్రెడీ అప్రెంటిస్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ వీడియో ఇచ్చేసాను. ఆ యొక్క వీడియో అయితే పూర్తిగా చూసేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ మనకు అవైలబుల్గా అయితే వస్తుంది. అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి మార్క్స్ షీట్ ఉంటే మార్క్స్ షీట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐలో మనకు ఐటీఐ మార్క్స్ షీట్ అండ్ మనకు ఐటీఐ ఎన్సీవీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మనం దీంట్లో అయితే ఏదో ఒకటి అయితే చూస్ అయితే చేసుకోండి. సో మీకు దగ్గర అయితే ఐటీఐలో ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకు ఎంబీలో వచ్చేసి పీడిఎఫ్ లేదా జేపీజే పీఎన్జీలో ఫార్మేట్లో అయితే ఉండాలి. 2 ఎంబీ వరకు అయితే ఉండాలి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ డాక్యుమెంట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటోకి సంబంధించిన అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసేసేయండి. ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు స్టేటస్ అయితే వచ్చేస్తుంది. తర్వాత స్పెసిఫిక్ సిగ్నేచర్ అయితే మీకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేసండి. ఆధార్ కార్డు సంబంధించిన మ్యాండేటరీ అయితే అడిగారు. 10th క్లాస్ మార్క్స్ షీట్, ఐటీఐ మార్క్స్ షీట్, తర్వాత ఆర్టీఐ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటాయి కదా, ఆర్డీఏటీ అదైతే ప్రింట్ అయితే తీసుకొని మీరు అక్కడ నుండి అయితే అప్రెంటిస్‌షిప్ ఇండియా సంబంధించి చెప్పినా కదా, అక్కడైతే మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ఆల్ అప్లోడ్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకు పేమెంట్ అనేది చూపెడుతుంది అనమాట. మీకు 100 రూపీస్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అయితే డైరెక్ట్గా అయితే చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ ఉంటుంది. సో ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీరు అన్ని 1-2 సార్లు అయితే క్లారిటీగా అయితే చూసుకోండి, ఎటువంటి మిస్టేక్ లేకుండా. సో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఒకసారి అయితే చూసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అంటుంది. ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ యూ కాంట్ ఎడిట్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్లో వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి, ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.